ఈరోజు సన్మాన గ్రహీత శాంతమ్మ గారికి, అలాగే నిర్మలా గారికి, ప్రశ్నశ్రీ గారికి ఒకటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఎవరైనా గురువులు గౌరవించిన వాళ్ళు నాశనమైపోవటాన్ని చెప్పడానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి మనం చేస్తున్నాం. మరి నాటి ప్రభుత్వంలో గురువుల చేత మద్యం దుకాణాలు పెట్టారంటే గురువులు ఎంత కించపరిచారు, ఎంత అవమానించారో డెఫినెట్ గా ఆయన భగవంతుడు సరస్వతి దేవిని అవమానించారు జగన్మోహన్ రెడ్డి గారు. డెఫినెట్ గా పాతాళానికి ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పారో పాతాళాన్ని తొక్కేస్తారని అదే పాతాళాన్ని తొక్కేశారు. అంతలా నేను ఒకటే కోరుతున్నాను, ఈరోజు ఈ సందర్భంగా శాంతమ్మ గారికి రాజకీయ పార్టీ కూటమిగా ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడిగా శాంతమ్మ గారికి పద్మవిభూషణ్ కానీ పద్మశ్రీ కానీ జనవరిలో ఇప్పించేస్తుందిగా తెలుగు శక్తి మనం చేసుకుంటుంది. డెఫినెట్ గా ఇలాంటి వ్యక్తికి చేస్తే మన తెలుగు జాతిని మనం గౌరవించడం మనం చేస్తున్నాం. మరి నాడు తిలక్ గారిని 2012లో షష్ఠి పూర్తి చెప్పి పార్లమెంట్ తో చేయించారు. నిజంగా విజయం తొలగింపి చేయడం అదొక మంచి పని చేశాను. దానికంటే మంచి 96 సంవత్సరాల్లో ఇంకా విద్యాబోధన చేసి ఇంకా నీటి తరాన్ని ఇంకా చక్కదిద్దాలనే సంకల్పంతో ఉన్న శాంతమ్మ గారికి దక్కితే నిజంగా ఇది యావత్ భారతదేశం గర్వించే రోజు అవుతుంది మనం చేస్తున్నాం. మరి డెఫినెట్ గా మనం చూసాం ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీలో కూడా పొలిటికల్ లీడర్స్ విగ్రహాలు ఉన్నారు, రాజశేఖర్ విగ్రహాలు ఉన్నాయి. అవి తొలగించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాం. ఎందుకంటే ఎంతో సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేశారు. మరి అలాంటి చోట పొలిటికల్ లీడర్స్ ఉండకూడదని తెలుసు మనం చేస్తుంది. విద్యాలయం ఉండాలి తప్ప రాజకీయ అడ్డంగా మారకూడదు. గత ఛాన్సలర్లో అది పూర్తిగా మారింది. కనీసం ఇప్పుడైనా సరే కూటమి వచ్చింది కాబట్టి ముందు ఆ సంస్కృతి మార్చి నిజమైన ఆంధ్ర యూనివర్సిటీ మళ్ళీ భారతదేశంలో ప్రపంచంలో ఆంధ్ర యూనివర్సిటీ చరిత్రని మరి తీసుకొస్తారని మనం చేస్తూ శాంతం గురించి మాట్లాడుతూ కోరుతున్నాం. ఇప్పుడు మీ అందరూ కూడా నాకన్నా చాలా చిన్నవాడు, మరీ చిన్నవాడు, కొంతమంది ఎక్కువ చిన్నవాడు. మీ అందరికీ ఆ భగవంతుడు సర్వదా ఆయురారోగ్యాలు ఎప్పుడు ప్రసాదిస్తూ నాకు మళ్ళీ ఎన్ని ఏళ్ళు బతకాలని నమస్కరిస్తున్నాను. నేను సర్వేపల్లి రాధాకృష్ణ గారి మీద రేడియోలో టాక్ ఇచ్చాను. నిన్న ఇచ్చాను, అది ప్రచారం అవుతుంది. మీరందరూ తప్పకుండా అయితే ఇప్పుడు నన్ను శుభ్రంగా తొలిచి ఒలిచిపెట్టేశాను. అన్ని విషయాల్లోనూ చాలా పెద్ద విద్యావేత్తగా నన్ను చిత్రీకరించి చెప్పారు. బాగానే ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే నేను గర్వపడతాను, సంతోషిస్తున్నాను. ఏదన్నా విషయాన్ని సంతోషానికి గర్వానికి చాలా తేడా ఉంది. గర్వపడకుండా ఉండాలంటే ఒక్కటే, నేను ఏ విధంగా చదువులోకి వచ్చాను అన్న విషయాన్ని తెలుసుకుంటే ఎంతమంది నాకు సహాయం చేశారు, ఎంతమంది ద్వారా నేను అన్ని విషయాలు తెలుసుకోగలిగాను అన్న విషయాన్ని నేను ఒక్కసారి కనుక అవగాహన చేసుకుంటే, మీరు కూడా ఆ విధంగా కనుక చూస్తే మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏమి ఉన్నది. నా తండ్రి పోయాక పుట్టాను నేను. అయితే నా పెద్ద తండ్రి నన్ను చేరతీసి నాకు అన్ని విద్యాబుద్ధులు, నా తిండి తిప్పలు అన్నీ కూడా చూసింది ఆయనే. కాబట్టి గొప్పదేది ఎక్కడ ఉంది? నేను మీరు చెప్తున్న గొప్పదాన్ని అయ్యాను అని అంటున్నారే, ఆ గొప్పత ఆయన. అయితే మరి నువ్వు చదివావు, నువ్వు పరీక్షలు పాస్ అయ్యావు, నీ తెలివి ఉంది, అదేమిటి
అంటారేమో, అది నా కర్మ. నేను కర్మ సిద్ధాంతిని. శ్రీకృష్ణుడు చెప్పినట్టు నేను భూలోకానికి పంపిస్తున్నాను, అక్కడ కర్మ చెయ్యి, సకర్మ సత్కర్మ చేసి నువ్వు ఎలివేట్ అవు, నీ సమాజాన్ని ఎలివేట్ చెయ్యి, అప్పుడు రా నా దగ్గరికి. రాకపోతే నీ కర్మ అన్నా, వెళ్ళిపోయినా నాకు ఇబ్బంది లేదన్నా. కాబట్టి నాది డ్యూటీ ఏమిటంటే ఇక్కడికి వచ్చాక కర్మ ఇస్ మై డ్యూటీ, కర్మ చెయ్యటమే, అంతకు మించి ఏ విషయాన్ని కూడా నేను ఆలోచించకూడదు. దట్ ఈస్ వాట్ లార్డ్ కృష్ణ సెడ్ టు అస్. కాబట్టి ప్రతిసారి నేను ఏ గ్రావిటేటింగ్ ఫీల్డ్లో ఉన్నానో ఆ గ్రావిటేటింగ్ ఫీల్డ్లో కర్మ చేస్తూనే ఉన్నా. సకర్మ ఆలోచన మంచిది అవ్వాలి. ఆలోచన పక్క వాడిని కొట్టేసి పైకి వద్దామని ఉండకూడదు. ఆలోచన అనేది వేవ్, ఒక తరంగం, అది లోపలికి వెళ్ళి నరాల్లో ఆడుతూ ఉంది. దాన్ని సరి చేసుకొని నేను సమంగా మాట్లాడానా, నేను సమంగా చేశానా, నేను సమంగా ఆలోచించానా అన్నది అనుకుంటూ ప్రతిసారి మనకు మనం గురువుగా తీర్చిదిద్దుకొని పెడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి పని చేసి కర్మని చేసి ఎక్కడ కర్మ లోపం చేయకుండా అదే గొప్ప అయితే తప్పకుండా గొప్పదాన్ని. ఎప్పుడు కర్మలో లోపం చేయలేదు, అది మరీ గొప్పది అనుకుంటే తప్పకుండా గొప్పదాన్నే నేను. కాబట్టి మనకు ఉన్నది ఏంటంటే మనకు కొన్ని అవకాశాలు వస్తాయి, కొన్నిటిని యాక్సెప్ట్ చేస్తాం, కొన్నిటిని రిజెక్ట్ చేస్తాం. వాటన్నిటినీ బట్టి మన లైఫ్ ఉంటుంది. మన జీవితంలో మనం కర్మని ముఖ్యంగా పెట్టుకొని ఆ కర్మని సమంగా చేస్తున్నామా లేదా అనుకుంటూ వెళుతూ ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళ గొప్పవాళ్ళనే. ఆ విధంగా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను మీరు చెప్పిన గొప్పతనాన్ని. అంతేగాని అంతకన్నా ఎక్కువ గొప్పతనం కాదు. ఇంకా సర్వేపల్లి రాధాకృష్ణుడు ఇచ్చిన వాటిల్లో ముఖ్యంగా చదువు అంటే ఏమిటి, ఏం చదవాలి, ఎలా చదవాలి, స్కూల్ ఎలా ఉండాలి, మాస్టర్ ఎలా ఉండాలి, స్టూడెంట్ ఎలా ఉండాలి, స్టూడెంట్కి మాస్టర్కి సంబంధం ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ ఎన్నో చెప్పాను. కానీ అవన్నీ కూడా నేను నా స్పీచ్లో కొన్ని ఇచ్చాను. అయితే అలా చేసుకుంటూ ఉన్నా చాలా గొప్పది. కాబట్టి సర్వేపల్లి రాధాకృష్ణ గారు పర్సనాలిఫికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. అయితే ఎడ్యుకేషన్ పూర్తిగా వచ్చింది నీకు అని నేను చెప్పను. ఎప్పుడైతే నీకు హృదయం లేదో, హృదయ సౌందర్యం లేదో, ఎప్పుడైతే నీ అన్ని విధాన కర్మలు కూడా సమంగా చేసుకోలేక, కంట్రోల్ చేసుకోలేక